ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. డాక్టర్ గారు, అసలు ఈ ములక్కాడలతో పరాటం తయారు చేసుకునే విధానం ఏంటి? అలాగే ములక్కాడలు ఆహారంగా తీసుకోవడం వల్ల ఎలాంటి లాభాలు కలుగుతాయో కూడా చెప్తారా? ములక్కాడతో ఆ గుజ్జు తీసేసి సూప్ తయారు చేస్తున్నారు కదమ్మా, చాలా బాగుంటుంది. సాల్ట్ లేని లోటు లేకుండా అలా టేస్టీగా ములక్కాడ సూప్ అనేది బాగుంటుంది. మనం అప్పుడప్పుడు కూడా ట్రై చేసి చూస్తుంటాం. మరి ములక్కాడతో పరోటా కూడా చేయొచ్చు. ఆ ములక్కాడలు ఉడకపెట్టాక గుజ్జు తీస్తాం కదా లోపలిది, చాలా కాడలో ఒకసారి ఎక్కువ ఉంటాయి. అలాంటప్పుడు దాన్ని తీసేసుకుని మల్టీగ్రెయిన్ పిండి వాడి పరోటా కూడా చేసుకుంటే టేస్ట్ చాలా స్పెషల్ గా ఉంటుంది అనమాట. ఎందుకంటే ఎప్పుడన్నా ములక్కాడ మనం అట్లా చీకుతుంటే ఇంకా ఉంటే బాగుండి అనిపిస్తుంది. ఆ రుచి స్పెషల్ గా ఉంటుంది. కానీ దాన్ని ఇప్పుడు మనం పరోటాలో ఎలా చేద్దాం చూడండి. ములక్కాడ పరోటా తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: ములక్కాడ ముక్కలు 1 కప్పు, మల్టీగ్రెయిన్ పిండి 1 కప్పు, మునగాకులు 1/2 కప్పు, పెరుగు 2 టేబుల్ స్పూన్లు, నిమ్మరసం 1 టేబుల్ స్పూను, మేగడ 1 టేబుల్ స్పూను, పచ్చిమిర్చి ముక్కలు 1 టేబుల్ స్పూను, అల్లము తురుము 1 టేబుల్ స్పూను. ముందుగా మనం కట్ చేసుకున్న ములక్కాడ ముక్కల్ని ఒక పాత్ర పెట్టి అందులో నీళ్లు పోసి ఆ నీళ్ళల్లో అందులో కొద్దిగా నిమ్మరసం, కొద్దిగా తేనె ఈ 2 వేసేసి ఆ ములక్కాడ ముక్కలను ఉడకనిస్తాం. అంటే ఆ ములక్కాడ లోపల గుజ్జు చప్పదనం లేకుండా తేనె నిమ్మరసంలో ఉడికితే కొంచెం బాగుంటుంది అనమాట. ఉడికిన తర్వాత ఆ ములక్కాడ ముక్కల్లో ఉండే గింజల్ని గుజ్జుని స్పూన్తో అట్లా తీసుకోవాలి. ఇది కొద్దిగా శ్రమ అనిపిస్తుంది అన్ని ముక్కలు తీసుకునేసరికి. ఒకవేళ ఏమన్నా సమయం కుదరకపోతే నొక్కి పిండేస్తే కూడా ఆ ములక్కాడ లోపల ఉండే గింజలు ఆ గుజ్జు కూడా బయటకు వచ్చేస్తుంది. ఒక బౌల్ తీసుకుని అందులో ఉడికించిన ములక్కాడలో ఉన్న గింజలు ఆ గుజ్జు లాంటి దాన్ని తీసుకున్నాం. అందులో మునగాకు వేసేసాం, అల్లం పేస్ట్, పచ్చిమిర్చి ముక్కలు, జీలకర్ర పొడి, అందులో మల్టీగ్రెయిన్ పిండి వేసేసాం. ఈ పిండి కలపటానికి నీళ్ల బదులుగా పెరుగు వేసి మల్టీగ్రెయిన్ పిండిని మనం కలిపేస్తాం. పరోటాలు సాఫ్ట్గా ఉండటం కోసం అందులో కాస్త మేగడ వేసేస్తాం. పరోటా పిండి కలుపుకోవడం అయింది. ఇప్పుడు పరోటాలు ఎలా చేయాలో చూద్దాం. మల్టీగ్రెయిన్ పిండి కొద్దిగా చల్లేసి కర్రబెట్టి పరోటాని ఇట్లా మనకు కావాల్సిన సైజులో చేసుకున్న తర్వాత గుండ్రంగా ఉండే ఒక మూతను పెట్టి కట్ చేసేస్తే పరోటాలు చూడటానికి గుండ్రంగా అట్లా కట్ అవుతాయి. ఆ అంచులన్నీ తీసేస్తాం. ఇక నాన్ స్టిక్ పాత్ర పైన పరోటాలు వేసి పైన మేగడ రాసేసి అలా కాలుస్తాం. ఒకవైపు కాలిన తర్వాత మరలా రెండో వైపు కూడా సన్న సెక మీద అట్లా కాలిస్తే మేగడ రాసి కాల్చడం వల్ల కలర్ఫుల్గా అలా పరోటాలు కమ్మగా సాఫ్ట్గా ఉంటాయి. యాంటీ ఆక్సిడెంట్ పరోటాలు అని చెప్పొచ్చు ఇవి. చూసారు కదండి ఈ ములక్కాడ పరోటాను తయారు చేసుకునే విధానం ఏంటో. మరి ఆరోగ్యవంతంగా ఈ రెసిపీ ఉంది కాబట్టి మనం మునక్కాడల్ని ఎన్ని తిన్నా ఏమీ కాదంటున్నారు డాక్టర్ గారు. ముల్లంగిని కూరగా చేసుకు తిన్నప్పుడు బ్లడ్ లోకి గ్లూకోజ్ గ్రహించుకోవటం అనేది 18% తగ్గుతున్నదని సైంటిఫిక్ గా రుజువైంది. ఏ దుంపలు తిన్నా షుగర్ పెరుగుతుందని ఒక భయం ఉంటుంది. ముల్లంగి దుంపకు షుగర్ పెరగటం కాదు, ఆహారం తిన్న తర్వాత బ్లడ్ షుగర్ లెవెల్స్ కూడా 18% న్యాచురల్ గా తగ్గడానికి ఇది గ్లూకోజ్ అబ్జార్ప్షన్ బాగా తగ్గిస్తుంది. ఓకే, ఇలాంటి స్పెషల్ ఫలితాలు బాగుంటాయి కాబట్టి ఒబిసిటీ ఉన్నవారు, షుగర్ ఉన్నవారు, కొలెస్ట్రాల్ ఉన్నవారు అందరూ దుంపలు మానేస్తారు. కానీ ఈ దుంప బాగా ఫ్రెండ్లీ దుంప కాబట్టి బాగా వండుకు తినటం మంచిది, పెంచుకుని ఆకులు కూడా వంటలో వాడుకోవడం చాలా మంచిది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.